శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు జంట పావురాలు 1945 సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ ఒక ఉదయం బెంగుళూరు ప్రాంతాల నుంచి వచ్చిన వెంకటస్వామి నాయుడు అనే భక్తుడు 2 పావురాలు తెచ్చి ఆశ్రమంలో అర్పించాడు. భగవానులకది కని సరి పిల్లులు మొదలైనవి బాధించకుండా కాపాడాలి కదా, వాటికెవరు పోషణ చేస్తారు? పంజరం కావాలి, ఆహారం పెట్టాలి, ఇదంతా ఎవరు చేస్తారిక్కడ? వారే తీసుకుపోవడం మంచిది అన్నారు. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తామని, ఆశ్రమంలోనే వాటిని ఉంచవలసిందని చెప్పి వారా జంట పావురాలను తెచ్చి స్వామి ఒడిలో పెట్టారు. భగవాన్ అత్యంత వాత్సల్యపూరితులై వాటిని చేరదీసి, రండమ్మా రండి, పోరా మీరు ఇక్కడే ఉండిపోతారా, ఉండండమ్మా ఉండండి, పంజరం వస్తుంది అని చేతితో నిమురుతూ ఆదరంతో ఆ రెండింటినీ లాలించేసరికి అవి కదలక మెదలక సమాధి స్థితుల వలె నిమిలీత నేత్రాలతో అలాగే నిలిచిపోయినాయి. భగవానులున్ను వాటిని ఒడిలోనే ఉంచుకొని నిమరటం చాలించి నిశ్చల సమాధి నిష్ఠులై ఆ జంట పావురాలను కృపాదృక్కులతో అవలోకిస్తూ పలక్కుండా కూర్చున్నారు. ఆశ్రమంలో ఉన్న భక్తులు పంజరం ఎక్కడున్నది వెతికి తెచ్చేసరికి దాదాపు 1 గంట పట్టింది. చిత్రం ఏమంటే, ఈ గంటసేపు ఆ పావురాలు కదలక మెదలక భగవాన్ ఒడిలో సమాధి స్థితులకు యోగిద్వయము అన్నట్లు కూర్చున్నవి. వాటి భాగ్యం ఏమని చెప్పాలి? ఆ మహామహుడు తన అంకపీఠమందు ఉంచుకొని లాలించి హస్తదీక్షయ అన్నట్లు శిరస్సు మొదలు చిరుపాదం వరకు చేతితో నిమిరి చలనరహితమైన ఆనందానుభూతిని అందజేశారంటే తొలినోము ఫలంగాక మరేమనాలి? అదే కాదు సుమా, పంజరం వచ్చిన తరువాత ఆ పావురాలను చేతితో నిమురుతూ బుజ్జగించి, పొండమ్మ పొండి, పంజరంలో భద్రంగా ఉండండి అని చెప్పి పంపి, భాగవతంలో అవధూత యదు సంవాద ఘట్టంలో చెప్పిన గురుంపరలో పావురాలు ఒకటి అని చెప్పారు భగవాన్. ఎప్పుడో ఆ కథ చదివిన జ్ఞప్తి ఉంది. ఆ పావురాలు ఒళ్ళో ఉండగానే ఒక భక్తుడు వచ్చి ఇదేమి అని అడిగితే, ఏమో వచ్చారు వారు, పోరట, ఇక్కడే ఉంటారట, ఉన్న సంసారం చాలక ఇదొకటి వచ్చింది అన్నారు భగవాన్ బంధరహితమైన బాధ్యత వహిస్తూ. అన్నా, ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే ఎంతో చిత్రంగా ఉంటుంది సుమా. పూర్వం భరత చక్రవర్తి సర్వసంగ పరిత్యాగి అయి అడవిలో ఘోర తపస్సు చేసి కూడా చరమదశలో పెంపుడు జింక మీద తలుపు కలుగుట వల్ల జింకగా పుట్టాడట. ఇంకా వేదాంత శాస్త్రంలోనూ భారతం భాగవతం మొదలైన పురాణాల్లోనూ ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఏ జీవి గాని కర్మావశేషం అనుభవించడానికే నా దగ్గరకు వస్తుంది కనుక వేటిని రాకుండా నిషేధించవద్దని భగవాన్ చెప్తూ ఉండేవారు కదా. ఆ పావురాలను చూస్తే తపోభంగమైన ఏ పుణ్యాత్ములో అనిపించింది. కాకుంటే అనన్య దుర్లభమైన శ్రీవారి అంకపీఠం ఎలా లభిస్తుంది? భాగవతం 5వ స్కందంలో ఒక పద్యం ఉంది. ఏమంటే, భారత వర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు? నీ భారత వర్షమందు హరిపల్మరు బుర్రుచు జీవకోటికన్ ధీరతి తోడ దత్వం ఉపదేశము సేయుచు జల్మి సేయుచున్నారయ బాంధవాకృతి ఘృతార్థుల చేయుచునుండు నెంతయున్. చూడు, దానికిది తార్కాణం కదూ, ఏమంటావు? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.